అందరికీ నమస్కారం. మర్చిపోయి కూడా మంగళవారం రోజు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. అవేంటి ఇప్పుడు చూద్దాం. మంగళవారం ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఆయన్ను సేవిస్తే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు, లేకుంటే ప్రతికూల ప్రభావం పడుతుంది. మరి ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడికి ఆరాధన పూజలు చేయడాన్ని ఎంతో పవిత్రంగా పరిగణిస్తాము. ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే అనేక కష్టాల నుండి రక్షిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. లేకపోతే అంగారకుడి చెడు దృష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయి. హిందూ మతంలో వారంలో ప్రతి ఒక్క రోజు ఒక దేవుడికి ఒక గ్రహానికి అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆయా రోజుల్లో సంబంధిత దేవుణ్ణి పూజించడం శుభప్రదమని నమ్ముతారు. అలాగే ఆయా రోజుల్లో ఆ దేవుడికి ఆ గ్రహానికి ఇష్టం లేని పనులు చేయడం అశుభమని భావిస్తారు. మంగళవారాన్ని హనుమంతుడి రోజుగా, అంగారక గ్రహం రోజుగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంగారక గ్రహం వ్యక్తి శక్తి, పరాక్రమం, ధైర్యం వెనుక ఉంటే శక్తి. ఎరుపు రంగులో ఉండే ఈ గ్రహం ఒక వ్యక్తి రక్తంపై కూడా ప్రభావం చూపుతుంది. మంగళవారం రోజున అంగారకుడికి నచ్చని పనులు చేయడం వల్ల మాంగళిక దోషం కలుగుతుంది. ఇది కోపం, అసూయ, ద్వేషం, వివాదాలు, నిరాశ, మానసిక క్షోభ, అనారోగ్యం వంటి వాటిని కలిగిస్తుంది. కొంతమందికి వివాహం కానివ్వకుండా చేస్తుంది. మంగళవారం రోజు కొన్ని పనులు చేయడం వల్ల అంగారకుడి నుంచి మీకు కష్టాలు తప్పవు. మంగళవారం చేయకూడని పనులు, కొనకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. అంగారక గ్రహ ప్రభావం వల్ల మంగళవారం వేడి ఎక్కువగా ఉంటుంది. ఇది మనిషి శరీరంలోని రక్తం, రాగద్వేషాలపై ప్రభావం చూపుతుంది. ఇతర రోజుల కంటే మంగళవారం రోజు చాలా సులభంగా కోపం వస్తుంది. ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం వల్ల ఆందోళనలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జుట్టు కత్తిరించుకోవడానికి బుధవారం ఉత్తమమైనది. మంగళవారం అస్సలు చేయకూడని పనుల్లో ఒకటి ఇంట్లో మినపప్పు వండడం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మినపప్పు శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అంగారకుడు శనిగ్రహాల కలయిక మొత్తం కుటుంబానికి హాని కలిగిస్తుంది. కాబట్టి మంగళవారం మినపప్పుకు దూరంగా ఉంటే మంచిది. గురువారం, శనివారంతో పాటు మంగళవారం కూడా గోళ్లను కత్తిరించేందుకు అనువైనది కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోళ్లు, వెంట్రుకలు, ధూళి వంటి వ్యర్థ పదార్థాలు శని పరిపాలిస్తుంది. అలాగే కత్తెర, బ్లేడు, నెయిల్ కట్టర్ వంటి ఆయుధాలను అంగారకుడు పాలిస్తాడు. ఈ రెండింటినీ కలయిక శరీరానికి హాని కలిగిస్తుంది. కనుక మంగళవారం గోళ్లు కత్తిరించడం మానుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు అన్నయ్యతో సంబంధం కలిగి ఉంటారు. కనుక మంగళవారం నాడు మీ అన్నయ్యతో ఎప్పుడూ గొడవ పడకండి. ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ అన్నయ్యకు మీరు తీరని హాని చేస్తారు. ఇది మీ అన్నాదమ్ముల బంధాన్ని నాశనం చేస్తుంది. అటు హనుమంతుడికి, ఇటు అంగారకుడికి నలుపు రంగు అంటే పడదు. కనుక మంగళవారం నాడు నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు. ఇది మీ ఎదుగుదలకు, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని పెంచుతుంది. బదులుగా ఎర్రటి దుస్తులను ధరించడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా ఇదే సమయంలో ధరించకూడదు. ఎందుకంటే ఈ రోజు ధరిస్తే మంగళకరంగా భావిస్తారు. ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన బట్టలను కొనుక్కోవడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.